ఎంతో టేస్టీగా ఉండే కారం పూస అచ్చులు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుంది. ఇవి 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటి లడ్డూల్లాగా, రెండోది ఇలాగ అచ్చుల్లాగా వేసుకుని కట్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పూస అచ్చుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. అలాగే ఇలా తయారు చేసి మన ఇంట్లో పెద్దలకి పిల్లలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన చేతులతో తయారు చేసి మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందించామనుకోండి ఆ తృప్తే వేరండి. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేనైతే శనగపిండిలోని ఒక స్పూను సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని జారుగా కలుపుకొని డీప్ సరిపడా నూనె అయితే స్టవ్ పై పెట్టుకుని నూనె కాగిన తర్వాత మనం జంతికలు గొట్టంలోని ఇలాగ కారం పూస వేసేది ఉంటుంది కదా సన్నగా, దాంట్లోనైతే పెట్టుకుని ఇలాగ సన్నగా ఒత్తుకుని తీసుకోవాలి. నేనైతే ఒక 5 వేసానండి. దీంట్లో కారం వేయకంటే సాల్ట్ మాత్రం వేసాను కదా, వేసుకుని ఇప్పుడు అయితే దీనికి అయితే ఒక 3 తీసుకుని ఇలా ప్లేట్లోకి అయితే సిదిపేసుకుంటున్నాను. ఇలాగ సన్నగా ఇట్లా చిన్నగా ముక్కల కింద ఇలా సిదిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా మరీ పొడుగుగా ఉండకంటే ఇలాగ చిన్నగా సిదుపుకోవడం వల్ల మనకు అచ్చులు వేసినప్పుడు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అంతా ఇలా సిదిపేసుకున్న తర్వాత మనం 1 కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్నగా ఇలా సిదుపుకోవాలండి. ఇవి మరీ గట్టిగా ఉండవు. ఇవి ఇలా తిన్నా కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి గుల్లగానే. దీంట్లోని మనము శనగపిండిలోని ఇంకా బియ్యం పిండి గట్రా ఏమీ వేయలేదండి, ఉట్టి శనగపిండితోటి తయారు చేసుకున్నాను. అలాగే ఇప్పుడు బెల్లాన్ని తీసుకుందాము. 1 కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కరిగి పాకం వచ్చేటంత వరకు మనము దీన్ని కలుపుకుంటూ ఇలాగా పాకము దగ్గరికంట అయ్యేటంత వరకు మనము బెల్లాన్ని పాకం పట్టుకోవాలి. అలాగే మీకు బెల్లం పాకము ఏ విధంగా కొత్తగా చేసే వాళ్ళైతే ఎలా వస్తుందని టెన్షన్ పడకుండా ఇలాగా బెల్లం అనేది కరిగిన తర్వాత ఇలాగా మరుగుతున్నట్టు అవుతుంది. ఇలాగా కాస్త మరిగిన తర్వాత నురగల కింద వస్తుంది. ఇలా నురగలు వచ్చినప్పుడు మనకి మీకు చూపిస్తాను ఈ వీడియోలోని. ఇలా చూసారా ఇక్కడ ఇట్లా బుడగల్లాగా వస్తుంది కదా, ఇలా బుడగల్లాగా వచ్చిన తర్వాత మనకు కాస్త కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనము ఇవి ముందుగా సిదిపి పక్కన పెట్టుకున్నవి వేసేసుకోవాలి. మీరు ఎప్పుడు చేసే వాళ్ళకైతే అర్థమైపోతుందండి. చూడండి ఇలా బుడగలు వచ్చిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయినప్పుడు మనం పక్కన పెట్టుకున్నవి వేసేసుకోవచ్చు. అలాగే కొత్తగా చేసే వాళ్ళైతే ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకుని ఇది ఇలాగ నురగలాగా వచ్చినప్పుడు దీన్ని కాస్త తీసి 2 డ్రాప్స్ వాటర్లో వేసామనుకోండి అది ఉండయి కింద ఇలా ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగుమని శబ్దం వస్తుంది కదా, అప్పుడు మనం ఇవి వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకి పాకం వచ్చినట్టు అనమాట. చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా దగ్గరికి వచ్చేసిందండి పాకం అనేది. ఇలాగా చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత చూడండి ఇంకా మనకి పాకం అనేది దగ్గర పడిపోతుంది అన్నట్టు సూచనగా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము చిదిపి పక్కన పెట్టుకున్న సన్నని కారం పూసని ఇందులో వేసుకుందాము. ఇలాగ వేసేసుకోవాలి. ఇందులోని ఈ సన్న కారం పూసని ఇలాగ వేసేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుని స్టవ్ ఆపేసుకుందాము. అలాగే మీకు ఇంకా పాకం గట్టిగా కావాలనుకుంటే సన్నని మంట మీద ఇలాగా కలుపుకోండి. అంత ఈక్వల్గా ఇలా కలిసింది కదా, ఇలా మనం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదంటే పిండి కానీ వేసుకుని ఆ ప్లేట్లోకి ఇది వేసేసుకోవాలి. నేనైతే చూడండి ఇలాగ కాస్త ఇలా గట్టిగా అయిన తర్వాత మనము చూడండి పాకం అనేది కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా మనం వేసిన తర్వాత ఇలాగ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని ఇలా స్టవ్ వేడికే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి కాస్త పిండిని అయితే వేసుకున్నానండి, గోధుమ పిండిని. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే మీకు పిండి ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది కాబట్టి మనం ఇలా వేయగానే ఇలా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలాగ వేసుకుని ఇలాగా అదే గరిటెతోటి ఇలాగ పలసగా ఇలా పెట్టేసుకోవాలి, ఇలా సర్దేసుకోవాలన్నమాట. ఇలా సర్దేసుకుని మీకు మంచిగా షేప్ వచ్చేటట్టు సర్దుకోండి. నేనైతే ఇంకా ఇంట్లోకే కాబట్టి
ఇలాగైతే చేసేసుకుంటున్నాను. అలాగే మీకు మంచి సేపు చూడడానికి బాగోవాలంటే ఇది కాస్త గుండ్రంగా సర్దేసుకోండి. ఇలాగంతా పలసగా ఇలా గరిటెతోటి ఇలా అంటే వేడిగా ఉన్నప్పుడు ఇలా అంటే అంత నున్నగా ఇలాగ వస్తుందన్నమాట. చూసారా, మనం పర్ఫెక్ట్ పాకం వచ్చింది కాబట్టి ఇలాగ వేసేటప్పటికి మనకి అతుక్కోకుండా ఇలాగ చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక చాకు తీసుకుని ఇలాగ కట్ చేసుకోవాలి. నేను వేడిగానే ఉందండి, ఇంకా అంటే ఒక 2 minutesలోనే చల్లారిపోతుంది పాకం అనేది. ఇలా చల్లారిపోయిన తర్వాత మీకు కట్ చేసి చూపిస్తాను. ఇంకా వేడిగానే ఉందండి. ఈ వేడి చల్లారిన తర్వాత మనము ఇది ఈజీగా అచ్చు అనేది వచ్చేస్తుంది. ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇరిచేసుకోవచ్చు. నేను మీకు వేడిగా ఉన్నప్పుడే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసినప్పుడు ఇలాగా సాగుతుంది అన్నమాట వేడిగా ఉన్నప్పుడు అయితే. ఇంకా అదే చల్లారిన తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా ఊడిపోతుంది. ఇప్పుడు నేనైతే వేడి మీదే తీసేస్తున్నానండి. మరి ఇలా తీసేసుకుని ఒక వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, పిండి అనేది వేసాను కాబట్టి అడిగినైతే పిండి ఇలా అంటుకుంటుంది కదా. ఇంకా మీకు ఇలా కాకుండా అందంగా చూడడానికి బాగా రావాలనుకుంటే సైడ్లు కట్ చేసుకోండి. కట్ చేసుకుని అప్పుడు ఇలాగా కట్ చేసుకొని తీసుకుని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చూసారా, ఎంతో కలర్ఫుల్గా అందంగా కనిపిస్తున్న ఈ స్వీట్ కారం పూస అచ్చులు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. చూడటానికే కదండి, ఇలా ముక్క తీసి నోట్లో వేసుకున్నామంటే అలా కరిగిపోతూ ఉంటుంది. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి చేసి పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ అందించండి. వాళ్ళు చాలా మెచ్చుకోకుండా ఉండలేరు. అంత ఎలా చేసో చాలా టేస్టీగా ఉన్నాయి అనుకుంటూ మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్కరు 4-5 ముక్కలు తినేస్తారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పూసని వీటిని 2 రకాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కారం వేసుకుని చేసుకుంటేనేమో కారం పూస అవుతుంది, ఇలా స్వీట్ చేసుకుంటే స్వీట్ అవుతుంది. స్వీటు ఇంకా వీటిని కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఉండల కింద చుట్టుకోవచ్చు, లేదు ఇలా అచ్చుల కింద కూడా వేసుకోవచ్చు. చూడండి, అచ్చు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కారం పూస అచ్చులని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. మరి ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి.